హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మిరియాల రసం అలాగే బీన్స్ కొబ్బరేసి ఫ్రై చేస్తున్నానండి. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, కొన్ని బ్లౌజెస్ అవి తెచ్చుకునేది ఉందన్నమాట, మ్యాచింగ్ బ్లౌజెస్. అందుకని త్వరగా వంట చేసేసి బయటికి వెళ్దాం, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది కదా అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి. మిరియాల రసం అలాగే బీన్స్ కొబ్బరి ఫ్రై అనమాట. ఓకేనా? ఇప్పుడు మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు, ఆ పని చూసుకొని వచ్చేస్తాను, నువ్వు ఈ లోపు వంట చేసుకొని రెడీగా ఉండు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు 1 అవర్ 1.5 అవర్ టైం ఉంది. ఈ లోపు మనం వంట ఫినిష్ చేసేసుకుందాము. ఓకేనా? మీరైతే వచ్చేసేయండి, చూసేసేయండి. స్టార్టింగ్ అయితే బీన్స్ ఫ్రై చేస్తున్నానండి. నైట్లోనే కట్ చేసి పెట్టాను అనమాట బీన్స్ అనేది. ఇప్పుడైతే తాలింపు వేసేస్తే అది ఒక పక్కన ఫ్రై అవుతా ఉంటుంది, తర్వాత రసం పెట్టేసుకోవచ్చు అండి. అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకేనా? వచ్చేసేయండి, చూసేసేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేశానండి. ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసేసుకుంటున్నానండి. తాలింపు దినుసులు కొంచెం ఒకసారి వేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆయిల్లోనే వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇది చూస్తున్నారు కదా. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందామండి. బీన్స్కి సరిపోని సాల్ట్ అయితే నేను ఇక్కడ వేసేస్తున్నాను. చూసారు కదా, కర్రీకి మొత్తం కూడా చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోండి. ఉల్లిపాయలు కూడా త్వరగా వేగుతాయి అన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి. అది కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇవి అన్నీ కూడా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఒక 1/2 స్పూన్ అంతవరకు వేసుకోండి. చూసారు కదా, ఇంత అయితే సరిపోతుందన్నమాట. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే బీన్స్ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి, ఇవైతే వేసేసుకుందాం. బీన్స్ లేతగా ఉన్నాయండి, బీన్స్ చాలా బాగుంటాయి అన్నమాట, లేత బీన్స్ అయితే. చూసారు కదా, ఈ బీన్స్ ఫ్రై అనేది కొబ్బరి వేసి చేస్తాం కదండి. ఈ ఫ్రై అనేది చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా బాగుంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్. ఈ విధంగా అన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్కి హైకి మధ్యలో పెట్టుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, ఉడికిందా లేదని చూస్తున్నానండి. చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇవి బీన్స్ కూడా. చూసారు కదా, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత తీస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం అనేది తక్కువ వేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, కారం కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కారం మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, చాలా కొంచెం వేస్తున్నా. ఇది నేను ఇంట్లో తయారు చేసుకునేదానండి. మీకు ఎప్పటికీ అప్పుడు పెడదాం అనుకుంటున్నాను, అసలు కుదరట్లేదనమాట. గరం మసాలా వేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసేసేయండి. బీన్స్ కొబ్బరి ఫ్రై కదండి, ఇప్పుడు బీన్స్ మగ్గుతున్నాయి. ఈ లోపు నేను కొబ్బరి తురుముతున్నాను అనమాట. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అనిపించదండి, మిక్సీలో వేస్తే. అందుకని తురిమేసుకుంటున్నాను. తురిమితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, చూసారు కదండి, తురుముకున్నాను అనమాట. ఓకే, ఇదిగోండి చూసారు కదా, తురుముకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు అయితే వచ్చిందో. చూసారు కదా, చక్కగా సిమ్లోనే పెట్టేశాను కదా, ఆల్రెడీ ముందే కొంచెం మగ్గిపోయింది అనమాట. ఇదిగోండి చూసారు కదా, తురుముకున్నది కొబ్బరి చక్కగా వచ్చింది కదా. ఈ విధంగా తురుముకోండి. మిక్సీలో మాత్రం అసలు వేయకండి, టేస్ట్ అయితే బాగోదనమాట. ఇప్పుడు మనం సరిపోను వేసేసుకుందాం. తురుము అనేది వేసేసుకొని మొత్తం కూరలో కలిసేలాగా మంచిగా తిప్పేసుకుందామండి. ఇట్లా కలిపేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకోండి, కొంచెం కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు, అంతేనండి. చూసారు కదా, కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు 1 మినిట్ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి. ఇంకా ఇదైతే అయిపోయిందనమాట. మిరియాల చారు పెట్టేసుకుందామండి. దానికి మిరియాలును జీలకర్ర అవి గ్రైండింగ్ చేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు చూసారు కదండి, ఒక జార్లో మిరియాలు వేస్తున్నాను, 1 స్పూన్ వేసానండి. అలాగే జీలకర్ర కూడా వేసుకుందాము. ఇది చూసారు కదా, మిరియాలు ఆ ఘాటు కొంచెం మనకు తెలియాలండి మిరియాలు అనేది, అందుకే 1 స్పూన్ వేసాను. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసాను అనమాట. ఇదిగోండి, ఇది అయితే గ్రైండింగ్ చేసుకుని వచ్చేద్దాము. ఇదిగోండి, గ్రైండింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ చేసుకుని వచ్చేసేయండి. ఇప్పుడైతే దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలే వేద్దామండి. ఇదిగోండి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసేసుకుందాము. ఇది కూడా ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా గ్రైండింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా,
ఈ విధంగా గ్రైండింగ్ చేసేసుకొని ఒక పక్కగా పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే చింతపండు తీసుకుందామండి. చూసారు కదా, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చూసారు కదా, ఇదైతే ఇప్పుడు కడుక్కొని వచ్చేద్దామండి. చింతపండు అనేది ఇదిగోండి ఈ విధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదిగోండి కడిగి తీసుకొచ్చేసాను. ఇప్పుడు దీంట్లోనే ఒక పండు టమాటా ఒకటి వేద్దామండి. మిరియాల చారులోకి ఒక్క టమాటా వేస్తే పండుది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు. ఓకేనా, ఇదిగోండి ఒక టమాటా ఇలా సన్నగా కట్ చేసేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని గల్లుప్పు కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ అన్నీ కూడా మనం చేత్తోనే ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మ్యాష్ చేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేత్తోన అని మాత్రం అనుకోకండి, చేత్తోనే చేస్తేనే మంచిగా రసం అనేది దిగుతుంది అనమాట, టమాటా రసం అనేది. చూసారు కదా, బాగా మెత్తగా అయిపోవాలి, మనం చేత్తోనే ఇట్లా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా. ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎంత కావాలని వాటర్ అయితే పోసుకోండి. మనం చింతపండు ఎంత తీసుకున్నాము, అలాగే టమాటా మిరియాలు ఇవన్నీ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టేసుకున్నానండి. అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నానండి. చూసారు కదా, ఇవి కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక్కటి అట్లా ముక్కలు చేసి వేసానండి. చూసారు కదా, ఇది కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర అలాగే మిరియాలు గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేద్దామండి, ఆ పేస్ట్ అంతా కూడా. చూసారు కదా, అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఈలోపు మనం పసుపు కూడా వేసేసుకుందాము కొంచెం. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం అవి కూడా ఫ్రై అవ్వాలన్నమాట. వెల్లుల్లి కూడా వేసాం కదా, అవి కూడా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత మన చింతపండు పులుసు ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకుందాం. చింతపండు టమాటా అట్లా కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసేసి ఒక 3-4 పొంగులే రానివ్వాలండి, ఎక్కువ మరగకూడదు అనమాట అండి. చూసారు కదా, ఒకసారి ఇలా కలిపేసుకొని ఇదిగోండి ఒక 3-4 పొంగులు వచ్చిన తర్వాత నేను కొత్తిమీర వేస్తున్నాను. చూసారు కదా, మీకు ఉప్పు సరిపోయినా ఏదైనా మీరు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. చూసారు కదండి, కొబ్బరి బీన్స్ ఫ్రై చేసేసాను, అలాగే మిరియాల రసం కూడా పెట్టేశానండి. ఇంకా మా వారు రాలేదనమాట. నా వంట ముందు అయిపోయింది కానీ మా వారు రాలేదు. ఈ లోపు నా కోసమని నేను ఫిష్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఓకేనా, అది కూడా చూసేసేయండి. ఈ లోపు మా హస్బెండ్ వచ్చే లోపు అది కూడా ఫ్రై అయిపోతుంది కదా. ఓకేనా, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, మీకు చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవటం ఎలా అని చెప్పేసి. ఫిష్ తెచ్చినప్పుడల్లా కొన్ని పీసెస్ తీసుకొని ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ కూడా నేను దీంట్లో కలిపేసేసి పెట్టుకుంటాను అనమాట. చూసారు కదా, ఈ రెండు కూడా ఇప్పుడు ఫ్రై చేసేస్తాను, అది కూడా మీరు చూసేసేయండి. ఓకే, ఈ ఫ్రై అందరికీ తెలిసిందే. ఇంకా గరం మసాలా అవి కూడా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకుంటారు, నేనైతే ఏం వేయనండి. అన్నీ మసాలా కారం కాబట్టి నేను అవన్నీ ఎక్కువ వేయట్లేదు. ఓకేనా, ఇప్పుడైతే నేను ఫ్రై చేసేస్తాను, చూసేసేయండి. ఓకే, నేను బటర్లో ఫ్రై చేసుకుంటున్నానండి, ఆయిల్ వేయట్లేదు అనమాట. ఇదిగోండి బటరు. ఇదిగోండి ఫిష్ వేసేస్తున్నాను. మరీ హైలో పెట్టుకోకుండా కొంచెం మంట తక్కువ చేసి పెట్టుకుంటే ఈక్వల్గా తక్కువ ఫ్రై అవుతుంది అనమాట. ఓకేనా,
ఇక్కడ చూసారు కదండి, ఈ బాక్స్లో అవిసె గింజలు, అలాగే పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, నువ్వులు ఇలాంటివన్నీ కూడా నేను ఈ బాక్స్లో ఇలా పెట్టుకుంటున్నానండి. ఇవి ఉట్టిగా ఒక బాండీలో ఫ్రై చేసుకున్నామంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే హెల్తీ కూడా. కాబట్టి నేను అప్పుడప్పుడు కూడా నేను ఇవి ఇలా ఫ్రై చేసుకుని తింటూ ఉంటాను అనమాట. అది కూడా మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చిన్న బాండీలోనే నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఏం ఆయిల్ వేయొద్దు, ఏమి వేయొద్దండి, ఉట్టిగా ఫ్రై చేసుకోండి. మీరు టైంపాస్గా కూడా తినొచ్చు అనమాట. ఇదిగోండి చూసారు కదా, జస్ట్ కొంచెమే అట్లా వేడి చేయాలి. క్రిస్పీగా భలే ఉంటాయండి, టేస్టీగా. చూసారు కదా, ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసేసుకుందామండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఈ బాక్స్లోనేమో ఈ డబ్బాలోనైతే జీడిపప్పు, కిస్మిస్లు, బాదం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే బాదం తీసుకుంటున్నాను నేను, బాదం పప్పు అనేది. ఇవి కూడా ఒక 4-5 తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ ఫిష్ ఫ్రై కూడా అయిపోయిందండి. చూసారా, ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట. ఫిష్ ఫ్రై అనేది మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే. ఇంకా మనకు ఆకలి కూడా అనిపించదు అనమాట. ఇదిగోండి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయిపోయింది కదండి, పక్కగా తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కీరా కట్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి తోలు తీసేసి కీరా ముక్కలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వాల్నట్స్ అండి, అవి అయితే ఒక 3 పెద్ద సైజు కాబట్టి వాల్నట్స్ ఒక 3 తీసుకుంటున్నాను అనమాట. బాదం అయితే ఒక 5 తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మీకైతే నా ప్లేట్ చూపిస్తానండి ఎంత కలర్ఫుల్గా ఉందనేది. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి. నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది, అలాగే అసలు చాలా హెల్తీ కూడా అనమాట. ఇదిగోండి ఈ విధంగా అప్పుడప్పుడు నేనైతే ఇలా తింటూ ఉంటాను అనమాట. ఇంకా రైస్ అనేది తినను అనమాట, ఇది తిన్న రోజు. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి మా హస్బెండ్ అయితే వచ్చేసారండి. ఇంకా ఆయనకి అయితే లంచ్ పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతామండి. ఎందుకంటే ఎండ వస్తుంది కదా, ఎండకి భయపడిపోయి ముందు ఇంకా కొంచెం త్వరగానే వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఆయన తినేసారు, నేను కూడా తినేసాను, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట అండి. ఇదిగోండి ఊరెళ్ళేది ఉందండి, అందుకనే నేను శారీస్ అయితే తీసుకొని చాలా రోజులు అయిపోయింది అనమాట. వెళ్ళటానికే నాకు కుదరట్లేదు. ఇంకా ఈరోజు మా హస్బెండ్కి హాలిడే కాబట్టి ఇంకా ఈరోజు బయలుదేరామన్నమాట అండి. చూసారు కదా, ఇంకా బ్లౌజెస్ తెచ్చుకుంటే మళ్ళీ నేను కుట్టుకోవటానికి కూడా నాకు టైం కావాలి కదండి. ఇక అందుకని తెచ్చి పెట్టుకుంటున్నాను. ఊరు వెళ్ళటానికి అయితే ఇంకా చాలా టైం ఉందనుకోండి, అయినా ముందే తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. నేనే కటింగ్ చేసుకోవాలి, నేనే కుట్టుకోవాలి కాబట్టి ఇక నేనైతే అంత ఫాస్ట్గా అయితే అసలద్దండి. అంతే, మన బ్లౌజులే కదా మెల్లగా కుట్టుకోవచ్చులే అన్నట్టుగా నేను వీలు చూసుకొని ఇంట్లో పనులన్నీ చూసుకొని ఈ వీడియో ఎడిటింగ్లు ఇవన్నీ చూసుకునే లోపు నాకు అలసట అనేది వచ్చేస్తుందండి. ఇక ఆ రోజు తీననమాట ఇంకా బ్లౌజులు. మళ్ళీ ఎప్పుడో నాకు ఓకే అనుకున్న రోజున తీస్తానమాట. అలా అలా కొంచెం డిలే అవుతుంది. అందుకని ముందు తెచ్చి పెట్టుకుంటే మనకి ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం ఓపిక ఉన్నప్పుడు మనం కుట్టేసుకుంటే అయిపోతుందండి. చూసారు కదండి, ఇది కళామందిర్ అనమాట. వచ్చేసాం షాప్ దగ్గరికి. ఇక్కడైతే నేను కొంచెం కాస్ట్లీ శారీస్ అయితే నేను ఇక్కడే తీసుకుంటానండి. అంటే కాస్ట్లీ శారీస్కి బ్లౌజెస్ అయితే నేను ఇక్కడే తీసుకుంటానమాట. కళాదార్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది, అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మెటీరియల్ బట్టేనండి. మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కాటన్ సిల్క్, అలాగే కొంచెం ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదండి, అవి కూడా తీసుకుందాం అన్నట్టుగా నేను ఇక్కడికి వచ్చాను. చూసారు కదండి వినాయకుడు ఎంత బాగున్నాడో. ముందు ఎంట్రన్స్లోనే ఉన్నారనమాట విగ్రహం, చాలా బాగుంది. ఇది కొంచెం చూసారు కదండి, ఈ శారీ తీసుకొని దగ్గర 3 years 4 years వస్తుందండి. చూసారు కదా, నేను ఇంతవరకు దాని మీద బ్లౌజ్ కుట్టుకోలేదు, తెచ్చుకోలేదు. ఎప్పటికప్పుడుకి వెళ్దాం అనుకుంటున్నాను, అట్లానే అయిపోతుంది అనమాట. ఈ రెండిట్లో ఏది బాగుంది అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. ఇలాంటి ప్రింట్ ఇట్లా ఫ్లవర్స్లో ఒకటి తీసుకోవాలని అనుకున్నాను అనమాట. అందుకని కరెక్ట్గానే దొరికినాయి. దాంట్లోది ఒకటి తీసుకున్నానండి. చూసారు కదా, ఇంకా వేరే కాటన్ సిల్క్ తీసుకుందామని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాను. వాళ్ళైతే ఎక్కువ వీడియో తీయొద్దు అన్నారండి. అందుకని చెప్పేసి ఇంతకుముందు కూడా ఈ షాప్లోనే నేను 2 వీడియోలు ఏమో పెట్టినట్టున్నాను మీకు, ఇదే షాప్లో. అప్పుడైతే ఓకే తీసుకొని ఇచ్చారు, కానీ ఈసారి అయితే తీసుకొని ఇవ్వలేదనమాట. ఏదో కొంచెంగా తీసి అట్లా ఊరుకున్నానండి. ఇప్పుడు కాటన్ సిల్క్ అయితే తీస్తున్నారు. ఇక్కడ కాటన్ సిల్క్ కూడా మెటీరియల్ బాగుంటుంది అనమాట. చూసారు కదా, షాప్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఎవరన్నా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. మీకు మంచిగా మెటీరియల్ బాగుంటుంది, చాలా మంచి క్వాలిటీ దొరుకుతుందన్నమాట. చూడండి, కాకుంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువేనమాట. ఇది కూడా చూసారు కదండి, ఇది ఒకటి
ఈ బ్లౌజ్ తీసుకుంటున్నా. దీనికి వేరే బ్లౌజులు వచ్చినాయండి, అది బాగాలేదనమాట. ఇదిగోండి చూసారు కదా, మా హస్బెండ్ అయితే కూర్చున్నారు. నువ్వు తీసుకో అని చెప్పేసి కూర్చున్నారు, చూసారు కదా. ఇదిగోండి నేనైతే తీసుకున్నాను. ఇంకా ఆ టేబుల్ మీద ఉన్నాయి, మీకు కనిపించినాయో లేదో వీడియోలో, బ్లాక్ అండ్ రెడ్, అది కూడా నా శారీ నేనమాట. తీయొద్దన్నారని చెప్పేసి నేను ఎక్కువ తీయట్లేదు, చూపించలేదన్నమాట, లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా. ఇదిగోండి ఈ షాప్ అంతా లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇంకా అయిపోయిందండి, నేను షాపింగ్ చేసుకున్నాను. ఒక 5 బ్లౌజులు 6 బ్లౌజులు తీసుకున్నానండి. చూసారు కదా, బయట నుంచి అయితే కలాదార్ ఇలా ఉంటుందండి. ఇదిగోండి డీమార్ట్ ఉంది కదండి, చంపాపేట సైడు, అక్కడ ఉందన్నమాట, డీమార్ట్ దగ్గరలో. చూసారు కదా, కలాదార్ చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే. చూసారు కదా, ఇకైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, 1.5 అవర్ ఏమో 2 అవర్స్ పట్టిందనమాట అవన్నీ చూసుకొని చేసేసరికి. మ్యాచింగ్ అంటేనే కొంచెం లేట్ అవుతుంది కదండి, ఓకేనా. ఇదిగోండి ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాము. లైనింగ్స్ కూడా ఉన్నాయండి, లైనింగ్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట. నేనైతే వేరే దగ్గర తీసుకుందాంలే అనుకున్నా. లైనింగ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, వేరే దగ్గర అయితే క్వాలిటీ బాగుంటుంది, కొంచెం తక్కువ రేటు కూడా, క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. నీకు ఆ వీడియో కూడా పెట్టాను మీకు, ఆ షాప్ వీడియో కూడా చూడండి ఒక్కసారి. అయినా సరే ఎండగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడే తీసేసుకున్నానండి, ఇంకో వేరే షాప్కి వెళ్ళలేక. ఇదేనండి ఈరోజు వీడియో, మేమైతే వచ్చేసాము. చూసారా, మీకైతే నచ్చిందా ఈ వీడియో? ఎలా ఉంది? వెనకాల ఉన్నది మా వాచ్మ్యాన్ అండి. చూసారు కదండి ఎలా ఉంది ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.